ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి జూన్ 6, 7 ఈ తేదీలలో జరగబోయేది తెలిస్తే గనక నిజంగా మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. మీరు వినబోతున్న ఆ 2 శుభవార్తలు ఏమిటో తెలుసుకుంటే నిజంగా మీరు ఎగిరి గంతులు వేస్తారు. చాలా సంతోషిస్తారు. కాబట్టి తులారాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయవద్దు. చివరి వరకు చూడండి. అప్పుడే మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి? అలాగే జూన్ 6, 7 ఈ 2 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే ఆ ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి తులారాశి వారు ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాలకి వెళ్తే గనక సహజంగా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మేము కష్టపడాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, అలాగే మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సమాజంలో ఏర్పాటు చేసుకోవాలి అనే కుతూహలత ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అంతే తగ్గట్టుగా వీరు కష్టపడి పనిచేసి సొంతంగా డబ్బులను సంపాదించి ఒకరి చేయి కింద చెయ్యి చాపకూడదు. మేము అవసరమైతే ఎదుటివారికి సహాయం చేస్తామే తప్ప మేము ఒకరి సహాయం తీసుకోమనే మనస్తత్వం ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ కొన్ని నష్టాలను ఎదుర్కొన్నా కూడా ఆ నష్టాలన్నింటినీ కూడా తమ యొక్క కార్యాచరణ క్రమశిక్షణతో వాటన్నింటి నుండి బయటపడి చిట్ట చివరికి వీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు తమ యొక్క లైఫ్‌ని చాలా బ్యాలెన్స్‌డ్‌గా మెయింటైన్ చేస్తారు. వీరికి చాలా తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు చూడడానికి కొంచెం అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే కొంచెం కోపంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎంతో మంచి మెత్తటి మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే కొంతమంది వీరి యొక్క సలహాలు తీసుకొని వారి జీవితంలో బాగుపడిన వాళ్ళు చాలామంది ఉంటారని కూడా చెప్పొచ్చు. ఇక తులారాశి వారు అంతటి గొప్పవారు. వీరిని అస్సలు కూడా తక్కువ అంచనా వేయకూడదు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి అంటే గనక మొట్టమొదటి శుభవార్త, ఎవరైతే ఎంతో కాలంగా బంగారాన్ని కొనాలని ఎదురు చూస్తున్నారో ఆ సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ జూన్ మాసంలో మీరు కొనాలనుకుంటున్న బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. అది నగలు కానివ్వండి లేదా గోల్డ్ కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెనకడుగు వేయకుండా ఈ జూన్ మాసంలో మీరు కొనుగోలు చేయబోయే బంగారాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఇక రెండవ గుడ్ న్యూస్ ఏమిటంటే గనక కెరీర్‌కి సంబంధించి ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైనా సరే మేము కెరీర్ పరంగా మంచిగా సెటిల్ అవ్వాలి, మా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. దానికోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వీరు కెరీర్‌కి సంబంధించి ఈ జూన్ నెలలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం కూడా తెలివైనది అయి ఉంటుంది. దానివల్ల మీకు ఉపయోగం కూడా ఉంటుంది కాబట్టి మీరైతే తీసుకోవాల్సిన నిర్ణయాలు మీ కెరీర్ పరంగా ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ జూన్ 6, 7 ఈ 2 తారీఖుల్లో చూసుకుంటే గనక కుటుంబ పరంగా 6వ తారీఖు మీకు చక్కగా కలిసి రాబోతుంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎక్కడికైనా మీరు విహారయాత్రలకు వెళ్ళాలనుకుంటే మీరు విహారయాత్రలు ఖచ్చితంగా చేస్తారు. కుటుంబంతో చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా వచ్చేసి ఈ రాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తులు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వీరికి ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ముఖ్యమైన బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ రాశి వారికి 7వ తారీఖు విషయానికి వస్తే గనక హ్యాపీగా వీరి లైఫ్ సాగిపోతుంది. నార్మల్‌గా వర్క్‌లోకి వచ్చేస్తారు. కాకపోతే ఈరోజు మీరు వర్క్ టెన్షన్‌లో కొంచెం విసిగిపోతారని చెప్పొచ్చు. అంటే కొంచెం మీరు కోపాన్ని చూపిస్తారు, ఆవేశాన్ని చూపిస్తారు కాబట్టి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోపం వల్ల మీకు కొంచెం స్ట్రెస్ పెరిగిపోతుంది. కాబట్టి మీరు మాత్రం కోపాన్ని తగ్గించుకోండి. మీ కుటుంబంతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి అడ్డంకులు, లాసులు, కష్టాలు లేకుండా మీకు 7వ తారీఖున గడిచిపోతుంది. చూసారు కదండీ తులారాశి వారు ఈ జూన్ 6, 7 ఈ 2 తారీఖుల్లో వారు వినబోతున్న ఆ 2 శుభవార్తలు ఏమిటి? అలాగే ఈ 2 రోజుల్లో వీరికి లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.